హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైప్ 2 రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు, ఫస్ట్ కంక్లూజన్ ఇచ్చారు చూద్దాం. ఎస్ ఈస్ లెస్ దాన్ ఎం, ఎస్ ఈస్ లెస్ దాన్ ఎం, ఎం నుంచి ఎస్ కి లెస్ దాన్ సింబల్ ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది. సో లెస్ దాన్ సింబల్ ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంటే మనకి లెస్ దాన్ సింబల్ వస్తుంది. ఎం ఈస్ లెస్ దాన్ ఎస్, కానీ వాళ్ళు ఇచ్చింది ఎస్ ఈస్ లెస్ దాన్ ఎం, బట్ అకార్డింగ్ టు దిస్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ ఎం. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది తప్పు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఎఫ్ కి ఎస్ కి మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది. సో ఇట్ నెవర్ బి ఈక్వల్స్ టు, ఇట్ షుడ్ అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎఫ్ ఈక్వల్ టు ఎస్ అవ్వచ్చు, ఎఫ్ ఇస్ లెస్ దాన్ ఎస్ అవ్వచ్చు. ఇస్తే ఈ రెండు ఇవ్వాలి, అప్పుడు ఎయిజర్ ఆర్ పెడతాం మనం. కానీ ఒక కండిషన్ ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం అది తప్పు అవుతుంది. నెక్స్ట్ ఐ ఈస్ గ్రేటర్ దాన్ జే, ఐకి జేకి less than equal to j. So I less than j అవుతుంది, but I is not greater than j. Next m is less than d. So m less than f less than or equal to d అంటే m కి d కి less than or equal to ఉంటే less than or equal to ఉంటే నేను ఏం చెప్పాను, less than వస్తుంది. సో m less than d కరెక్ట్ అవుతుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ట్రూ. సో గ్రేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దాన్ అవుతుంది. ఓకే, గ్రేటర్ దాన్ ఉంటే ఏం అవ్వదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దాన్ ఇవ్వాలి ఒక ఆప్షన్ లో, ఈక్వాలిటీ ఇవ్వాలి ఒక ఆప్షన్ లో, అప్పుడు ఎయిదర్ ఆర్ వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే గ్రేటర్ దాన్ ఒక ఆప్షన్ లో ఇవ్వాలి, ఈక్వల్ టు ఒక ఆప్షన్ ఇవ్వాలి, అప్పుడు ఎయిదర్ ఆర్ వస్తుంది. ఈ గ్రేటర్ దాన్ ఇచ్చి ఈక్వాలిటీ ఇవ్వకుండా ఉంటే తప్పవుతుంది, అండ్ లెస్ దాన్ ఇచ్చి ఈక్వాలిటీ ఇవ్వకుండా ఉంటే తప్పు అవుతుంది. ఓకే, ఇస్తే ఈ టూ కండిషన్స్ ఇవ్వాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇదొకటి థియరిటికల్ క్వశ్చన్స్, కామన్ సెన్సికల్ క్వశ్చన్స్. ఇన్ ఇండియా, large cities have attracted migrant population from across rural parts of the country according to 2011 census. In India, 6 largest metros, Delhi, Mumbai, Chennai, Bengaluru, Kolkata and Hyderabad, approximately 48% of the residents were migrants. అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట. రీజన్స్ ఏమై ఉండొచ్చు, 2 రీజన్స్ ఇస్తారు, యాప్ట్ ఉన్న రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ రీజన్, migration happens due to availability of better career and economic prospects in cities. సో ఇది సూటబుల్ రీజన్ అవుతుంది. సో వాళ్ళ యొక్క ఎకనామిక్ గ్రోత్ కోసమే వాళ్ళు మైగ్రేషన్ అనేది చేస్తారనమాట. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. మైగ్రేషన్ హ్యాపెన్స్ బికాస్ పీపుల్ లైక్ ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ సిటీస్. దిస్ వాంట్ బి ద కరెక్ట్ రీజన్ ఫర్ ద మైగ్రేషన్ కదా. సో ఓన్లీ possible reason is first one. Okay, next, కొంతమంది అవ్వచ్చు, ట్రావెల్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయడానికి మైగ్రేట్ అవ్వచ్చు, కానీ ప్రైమరీ రీజన్ అది కాదు. ఓకేనా, ఎక్కువ మైగ్రేషన్ ప్యాటర్న్స్ అనేది మన యొక్క ఎకనామిక్ గ్రోత్ అండ్ కెరీర్ గ్రోత్ కోసమే చేస్తారనమాట. ఓకే, what should come in the place of question mark? 1874, 298, 1194, 4778. So into 4 plus 2 kada. So 7 4s 20, sorry, 4 4s 16, 4 7s 28, 29 plus 2 into 4 plus 2 amma. సో ఇంటూ 4 plus 2 చేయాలి. సో 8 into 4 32 plus 2 చేస్తే 4th ఎండ్ అవ్వాలి. 4th ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, సో ఫిగరల్ సిరీస్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఆరోస్ మార్క్ చూడండి, 90 degrees వచ్చింది. నెక్స్ట్ 180 degrees మారింది, మళ్ళీ 90 degrees వచ్చింది. నెక్స్ట్ 180 degrees మారాలి కదా, అంటే ఈ విధంగా ఉండాలి యారో. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది. ఓ
థర్డ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో లేదు. నెక్స్ట్ ఇక్కడున్న స్క్వేర్ ఈ పొజిషన్ కి వచ్చింది, ఇక్కడున్న ఎఫ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న టీ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇక్కడున్న పి ఇక్కడికి రావాలి. లాస్ట్ లో పి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో కూడా ఉంది. కామన్ గా లేనివి ఏంటమ్మా, ఫస్ట్ పొజిషన్ టీఏ ఉంది, సెకండ్ పొజిషన్ ఎస్ స్క్వేర్ ఎస్, థర్డ్ పొజిషన్ స్క్వేర్ ఆర్ ఆర్. ఓకే, సో ఇక్కడున్న ఆర్ ఇక్కడికి వచ్చింది, స్క్వేర్ ఇక్కడికి వచ్చింది, ఎస్ ఇక్కడికి వచ్చింది, అంటే టీ ఇక్కడికి రావాలి. సారీ, టీ సేమే ఉంది అనుకున్నాం కదా. నెక్స్ట్ పి సెకండ్ పొజిషన్ కి వచ్చింది, ఆర్ సెకండ్ పొజిషన్ కి, స్క్వేర్ సెకండ్ పొజిషన్ కి, సెకండ్ పొజిషన్ లో ఎస్ ఉండాలి. సెకండ్ పొజిషన్ లో ఎస్ సెకండ్ ఆప్షన్ లో లేదు. సో థర్డ్ పొజిషన్ మనకి స్క్వేర్ ఆర్ అనేది కావాలన్నమాట. సో చూసుకున్నట్టయితే థర్డ్ పొజిషన్ టీ మనకి సెకండ్ పొజిషన్ సెకండ్ లెటర్ వచ్చింది అనమాట. సో సెకండ్ లెటర్ ఇక్కడ స్క్వేర్, సెకండ్ ఎలిమెంట్ స్క్వేర్, సో థర్డ్ పొజిషన్ లో స్క్వేర్ రావాలి. థర్డ్ పొజిషన్ లో స్క్వేర్ మనకి థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. సింపుల్ లాజిక్, కాకపోతే ఆప్షన్స్ కొంచెం సిమిలర్ గా ఉన్నాయి అన్నమాట. క్వశ్చన్ మార్క్ లో ఏమొస్తుంది, అప్రాక్సిమేషన్ చేయాలి. 49.8 అంటే 50 గా తీసుకోవచ్చు. 50 - 5, 50 - 5 అంటే 45. 9.9 అంటే 10, 45 + 10 అంటే 55. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 5 25, 2 5 10 మల్టిప్లై చేశారు కదా. 5 5 25, 2 5 10, 3 3 9. నెక్స్ట్, సో లాజికల్ ఆర్డర్. సో ఫస్ట్ షర్ట్ పీస్, థ్రెడ్, ఫ్యాబ్రిక్, షర్ట్, కాటన్. ఫస్ట్ కాటన్ వస్తుంది కదా, కాటన్ నుంచి మనకి థ్రెడ్ వస్తుంది 5 2, థ్రెడ్ నుంచి ఫ్యాబ్రిక్ వస్తుంది 3, ఫ్యాబ్రిక్ నుంచి షర్ట్ పీస్ వస్తుంది 1, షర్ట్ పీస్ నుంచి షర్ట్ వస్తుంది 4. 5 2 3 1 4. ఈ విధంగా చేయాలి ఇవి. ఓకే, నెక్స్ట్ లెటర్ సిరీస్ ఏ డి ఎఫ్ GI L MOP UVX YAD. So 1 4 6 7 9, 6 7 ఆల్టర్నేట్ గా వచ్చి, సారీ పక్క పక్కన వచ్చాయి. నెక్స్ట్ 12 13 15, 12 13 పక్క పక్కన వచ్చింది, 15 16 వచ్చింది. నెక్స్ట్ 21 22, 26 27. అంటే ఒక లెటర్ స్కిప్ చేస్తే సారీ 25, 24 25. 26 పోయింది, ఇక్కడ ఏబి రావాలి. సో బీతో ఎండ్ అయింది, అన్ని బీతో ఎండ్ అయ్యాయా. ఓకే, సో 6 7 8 లేదు, 9 10 జే, సెకండ్ లెటర్ జే ఉండాలి. అన్ని జేనే ఉన్నాయా. సరే 15 16, 17 స్కిప్ చేస్తే 18 ఆర్, జే ఆర్ ఉండాలి, జేక్యూ ఉంది, జేఆర్. ఆర్ తర్వాత ఎస్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ 6 7 వచ్చిందంటే ఈ రెండు కాన్సిక్వెంట్ గా ఉండాలి, అంటే సి 3 4. సో సితో స్టార్ట్ అవ్వాలి, సిజేఆర్ ఎస్పి. నెక్స్ట్ క్వశ్చన్, సో 7 1 4 8 3 5 6 అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి, లెఫ్ట్ టు రైట్. సో 1 2 లేదు, 3 4 5 6 7 8. How many digits will remain unchanged? 4 4. So only one number. Next question. Plus minus interchange aini, into divided by interchange aini. So 163 into 3
minus 147 by 7 plus 1. 3 3 is 9, 3 6 18, 3 1 3 plus 1 4. 21 minus 21 plus 1 minus 20. 489 minus 20, 469. Fourth option, మన answer. Next. Certain number of people sitting in a row facing north. M is sitting third to the left of P. P కి third left లో N. Now M is sitting third to the left of N. 1, 2, 3, M. O is sitting third to the left of M. 1, 2, 3, O. M is sitting between O and N. Correct. N is sitting between M and P. Correct. If no other person is sitting in the row, what is the total number of persons seated? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 persons. Second option, one answer. Next. 3 of the 4 allied odd one అడిగారు. సో ట్రావెల్ టూర్, ట్రావెల్ అన్నా టూర్ అన్నా ఒకటే. నెక్స్ట్ క్లోజ్ డిస్టెంట్, క్లోజ్ డిస్టెంట్ అనేవి యాంటనిమ్స్ అన్నమాట. లుక్ సి సినానిమే, క్యారీ లుక్ సినానిమే. సో ఇవి అన్ని మీనింగ్స్ ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ ఒకటే ఆపోజిట్స్ ఇచ్చారు. సో సెకండ్ వన్ ఇస్ ద ఆడ్ వన్ అమాంగ్ ది గివెన్ 4 ఆప్షన్స్. నెక్స్ట్ plus minus interchange into divided by interchange. 113 into 4 plus 217 by 7 minus 4. 731s. 4 3 is 12 and 31 minus 4 is 7th end అవుతుంది. 2 plus 7 9. 9th end 2 ఉన్నాయి. ఓకే. సో 4 3 is 12. 4 1s 4 5. సో మనకి ఇక్కడ 27 వస్తుంది. 79 రావాలి. 79 ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్ 1 and 2. ఓకే, ఒక క్వశ్చన్ ఇస్తారు. ఓకే, మీరు దానికి ఆన్సర్ చేయక్కర్లా. వాటికి 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఏ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుందో లేదో అని చెప్తే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే మనకి ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ డి ఫేసింగ్, డి యొక్క డైరెక్షన్ వస్తే స్టేట్మెంట్ 1 ఇస్ సఫిషియంట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని వస్తే స్టేట్మెంట్ 2 ఇస్ సఫిషియంట్. లేదు, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ లో ఉన్న డేటా రెండు యూజ్ అయింది మనకి, అంటే రెండు కలిపితేనే మనకు ఆన్సర్ వచ్చింది అంటే బోత్ స్టేట్మెంట్స్ వస్తుంది. అటు ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి రాలేదు, సెకండ్ స్టేట్మెంట్ నుంచి కూడా రాకపోతే అప్పుడు మనకి నెయిదర్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 నుంచి మనకి ఆన్సర్ అనేది లభించలేదు అని చెప్పచ్చు అనమాట. సో నాట్ సఫిషియంట్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్ అనే ఆప్షన్ పెట్టచ్చు. నా చూద్దాం రండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ABCDEF are sitting around a circular table, each of them facing either the center of the table or outside. 6 members ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇన్సైడ్ కొంతమంది అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఇన్ విచ్ డైరెక్షన్ డి ఈస్ ఫేసింగ్, డి ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నాడా అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడా అని మనం చెప్పగలిగితే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఓకే, స్టేట్మెంట్ 1 చూద్దాం రండి. B sits second to the right of F, both are facing center. So B is facing center, B sits second to the right of F. So F నుంచి తీసుకుంటే F is facing center. F is second right లో B. Okay, now only 2 people are sitting between A and E from either sides. 2 people అంటే A and E are sitting opposite each other. వాళ్ళ యొక్క డైరెక్షన్ ఇవ్వలేదు మనకి. Now both A and E are facing same direction. A is not immediate neighbor of B. Okay, సో ఈ స్టేట్మెంట్ నుంచి మనకి డి యొక్క డైరెక్షన్ తెలుస్తుందా? డి ఇన్సైడ్ అవుట్ సైడ్ చెప్పగలుగుతున్నామా? లేదు కదా. సో స్టేట్మెంట్ 1 నుంచి కుదరలేదు. స్టేట్మెంట్ 2కి రండి. Six members
C is facing opposite direction of B. D is sitting second to the left of C. C is facing opposite direction of B. అసలు B డైరెక్షన్ తెలియదు మనకి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లోకి వెళ్ళొద్దు అప్పుడే. సెకండ్ స్టేట్మెంట్ సపరేట్ గా చూడండి. సెకండ్ స్టేట్మెంట్ లో B డైరెక్షన్ తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ B ఇన్సైడ్ ఉంటే C ఏమవుతుంది? అవుట్ సైడ్ ఉంటుంది. C అవుట్ సైడ్ ఉండి D సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ C. ఇన్ కేస్ C అవుట్ సైడ్ ఇక్కడ ఉంది అనుకోండి, సెకండ్ లెఫ్ట్ అంటే D ఇక్కడ అవుతుంది. అప్పటికి D డైరెక్షన్ తెలుసా మనకి? ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాము? స్టేట్మెంట్ 1 నుంచి రాలేదు, స్టేట్మెంట్ 2 నుంచి రాలేదు, రెండు కంబైన్ చేద్దాము. రెండు కంబైన్ చేస్తే ఇదే కదా స్టేట్మెంట్ 1 ఇలిస్ట్రేషన్. సో ఇప్పుడు ఏమన్నారు? సి ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ డి. సో డి ఇన్సైడ్ ఉంది, సి అవుట్ సైడ్ ఉంటుంది. సి అవుట్ సైడ్ ఉండి డి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. సో సి అవుట్ సైడ్ ఉంటే డి ఇక్కడ వస్తుంది. డి ఇక్కడ వచ్చింది సరే, కానీ డి ఇన్సైడ్ అవుట్ సైడ్ అని మనకి తెలిసిందా? తెలియలేదు. అంటే స్టేట్మెంట్ 1 నుంచి తెలియలేదు, స్టేట్మెంట్ 2 నుంచి తెలియలేదు, రెండు కలిపినా తెలియలేదు. అంటే స్టేట్మెంట్ 1 and 2 together are not sufficient to answer the question. Okay, next question. Which of the following odd అని అడుగుతున్నారు. ఓకే, సో చూడండి, ఈజీనే. అన్నిటి లోపల సర్కిల్ ఉంది, కానీ సెకండ్ ఇమేజ్ లోపల స్క్వేర్ ఉంది అనమాట. సో బి ఇస్ ద ఆడ్ వన్. సో ఇది ఇంకోటి ఇన్ఫరెన్సెస్ ఏంటి అంటే కంక్లూజన్స్ లాగా అనమాట. ఓకే, ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్ కి సూటబుల్ కంక్లూజన్ ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్టేట్మెంట్ చదువుదాం రండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? Fuel prices in India are inflating day by day and there is no upper limit in its price increase. So fuel price రోజుకి పెరుగుతూనే ఉంది అని ఇచ్చారు స్టేట్మెంట్. ఇన్ఫరెన్సెస్ ఏమి ఇచ్చారు? Central and state government have not cut down the respective taxes on fuel. సో ఆ taxes కట్ చేయలేదని చెప్తున్నారు, కానీ ఫ్యూయల్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పట్లా. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ అనేవి, ఫ్యూయల్ ప్రైస్ ఫిక్స్డ్ గా ఉందనుకోండి, ట్యాక్సెస్ కట్ చేస్తే తగ్గుతుంది, ట్యాక్సెస్ పెంచితే పెరుగుతుంది, కానీ ఫ్యూయల్ ప్రైస్ అనేది అంతే ఉంటుంది కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ నేను కంక్లూడ్ చేయలేను. సెకండ్ స్టేట్మెంట్ రండి. సెకండ్ ఇన్ఫరెన్స్ ఏమి ఇచ్చారు? ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రైజింగ్ ఫ్యూయల్ ప్రైసెస్. సో అంటే మార్కెట్ ఇన్ఫ్లేషన్ అనేది ఫ్యూయల్ ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇది కామనే, కానీ ఫ్యూయల్ ప్రైసెస్ యొక్క చేంజ్ కి ప్లాజిబుల్ రీజన్ అవుతుంది. మనకేమి ఇచ్చాడు? ఈ ఫ్యూయల్ ప్రైసెస్ అన్ని ప్రతిసారి ఈ ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్స్ కే కోరిలేట్ అవుతాయి అన్నట్టు ఇచ్చాడు సెకండ్ ఇన్ఫరెన్స్ లో. కానీ మనకి ఆ స్టేట్మెంట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కదా ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ ఫ్యూయల్ ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయని. సో అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక ఎగ్జంప్షన్ అన్నమాట. సో రీజనబుల్ కానీ ఒక ఎగ్జంప్షన్, కానీ స్టేట్మెంట్ లో అలా ఇవ్వలేదు. సో సెకండ్ ఇన్ఫరెన్స్ కూడా తప్పు అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇన్ఫరెన్స్ కి ఏం చెప్పాను? సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేవి కట్ డౌన్ చేయలేదు అంటున్నారు. అంటే ఏంటి? ఆ ట్యాక్స్ రేట్స్ అనేవి సేమ్ గానే ఉన్నాయని అర్థం అన్నమాట. అంటే ఇదొక పాసిబుల్ అవుతుంది. ఏంటి? ఫ్యూయల్ ప్రైస్ రైజ్ అవటానికి ఈ స్పెసిఫిక్ గా యాటిట్యూడ్ చేయట్లేదు. అంటే ఆ టాక్సేషన్ పాలసీస్ రైజ్ చేయడం కానీ, లేదంటే ఆ టాక్సేషన్ పాలసీస్ ని మార్చకుండా అంతే ఉంచడం కానీ, ఇది కూడా ఒక అజంప్షనే. డైరెక్ట్ గా మనం సపోర్ట్ కి, ఆ స్టేట్మెంట్ కి సపోర్ట్ ఇవ్వటం లేదు ఈ ఇన్ఫరెన్స్ ద్వారా. సో రెండు స్టేట్మెంట్స్ అనేవి మనకి ఆ పర్టికులర్ రెండు ఇన్ఫరెన్స్ అనేవి
ఆ పర్టికులర్ స్టేట్మెంట్ కి సూటబుల్ కావు. ఓకే, నెక్స్ట్. సో హౌ ఇస్ కిషోర్ రిలేటెడ్ టు సుజాత? సో ఈ క్వశ్చన్ ఇచ్చారు, కిషోర్ రిలేటెడ్ టు సుజాత. ఆ రిలేషన్ ఏదైనా అవ్వనియండి, కానీ ఆ రిలేషన్ స్టేట్మెంట్ 1 నుంచి వస్తుందా, స్టేట్మెంట్ 2 నుంచి వస్తుందా, టుగెదర్ నుంచి వస్తుందా, అసలు రావట్లేదా అనేది చూద్దాం మనం. ఫస్ట్, నవ్య ఈస్ డాటర్ ఆఫ్ కిషోర్. ఫస్ట్ స్టేట్మెంట్, కిషోర్ వాళ్ళ డాటర్ నవ్య అండ్ వినీత ఈజ్ వైఫ్ ఆఫ్ కిషోర్. కిషోర్ వాళ్ళ వైఫ్ వినీత. ఓకే, సో ఇందులో సుజాత వచ్చిందా, రాలేదు. అంటే స్టేట్మెంట్ 1 నుంచి మనం కిషోర్ కి సుజాతకి రిలేషన్ చెప్పలేము. నెక్స్ట్, అమన్ ఈస్ బ్రదర్ ఆఫ్ నవ్య. అమన్ ఈస్ బ్రదర్ ఆఫ్ నవ్య అండ్ సుజాత ఈస్ ఓన్లీ డాటర్ ఆఫ్ అమన్. సుజాత ఈస్ డాటర్ ఆఫ్ అమన్. సో ఇక్కడ మనకి సుజాతకి కిషోర్ కి రిలేషన్ ఉందా, లేదు. అంటే స్టేట్మెంట్ 2 నుంచి కూడా లేదు. ఇప్పుడు స్టేట్మెంట్ 1, 2 కలుపుదాము. అంటే నవ్యకి బ్రదర్ అమన్ కదా, అమన్ వాళ్ళ డాటరే సుజాత. ఇప్పుడు కిషోర్ కి సుజాతకి రిలేషన్ వస్తుంది కదా, అంటే ఈ 2 స్టేట్మెంట్స్ కలిపితే మనకి రిలేషన్ వస్తుంది, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ టుగెదర్ నీడెడ్. ఓకే, క్రౌడ్ డెన్స్ సినానిమ్ కదా, సో స్లోప్ కి సినానిమ్ స్టీప్ అవుతుంది. ఓకే, సో ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయాలి, ఇంటూ డివైడెడ్ బై 161 into 4 minus 71 by 5 plus 4. 4 4s and ఇదేమో 5 15s. సో minus 15 plus 4 అంటే minus 11 అవుతుంది. సో 4 minus 1, ఓకే, 4 6 24, 4 1s 4, 644 minus 11 633. Next question. Q is the mother of R. Q is the mother of R. P is the husband of Q. S is the brother of R. How is P related to S? S వాళ్ళ father కదా. Next. 7 people A, B, C, D, E, F, G sitting in a straight line facing north. Only 3 people sit to the left of D. 1, 2, 3, D. అంటే D కి రైట్ కూడా 3 people ఉండాలి కదా. Only 2 people sit between D and A. ఓకే, A ఇక్కడ అవ్వచ్చు, A ఇక్కడ అవ్వచ్చు, 2 people. Now B sits to the right of C. C ఇక్కడ అయితే 1, 2, 3, 4, 5. B ఇక్కడ అవుతారు. సో C ఇక్కడ అయితే 1, 2, 3, 4, 5. B sits to the right అన్నారు కదా. సో C ఇక్కడ అయితే 1, 2, 3, 4, 5. B ఇక్కడ అవుతారు. నెక్స్ట్, G sits immediate right of E, somewhere to the left of A. ఇక్కడ A కి లెఫ్ట్ ఇంకేమైనా ఉందా, ఏం లేదు. ఓకే, సో G sits immediate right of E. E కి immediate right లో G and somewhere to the left of A is correct. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ ఏం అడిగారు, who sits the extreme right? ఎక్స్ట్రీమ్ రైట్ లో ఎవరున్నారు, ఏ ఉన్నారు. ఇక్కడ ఎవరు వచ్చినా మనకి అనవసరం. సో PR Y RA GP AG. సో ఫస్ట్ అటు అన్నిటి ఏ ఉందా, PRAY. సో ఆ తర్వాత ఏ ఉంది, అంటే ఏకి ముందు ఆర్ ఉంది, ఆర్ అంటే లాస్ట్ బట్ 1 ఆర్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ జీ వచ్చిందంటే ఏ తర్వాత వై వై జీపీ. సో ఏజీపీ వైఆర్జీ. ఏజీపీ లేదు, థర్డ్ ఆప్షన్. ఓకే, సో దీని ఉల్టా అయింది కదా, అంటే డౌన్ యారో ఉండాలి మనకి. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది
సెకండ్ ఆప్షన్ లో లేదు, థర్డ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ. అండ్ ఇక్కడ ఉన్న ఇమేజ్ సమ్హౌ రొటేట్ అయ్యి ఈ కార్నర్ కి వచ్చింది. అంటే పి అనేది ఈ కార్నర్ లో ఉండాలి రొటేట్ అయ్యి. ఫస్ట్ ఆప్షన్ లో ఈ కార్నర్ లో లేదు కదా, ఫస్ట్ ఆప్షన్ తప్పు. మిగిలిన ఒక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఇది అవర్ ఆన్సర్. ఓకే, సో పి ఎలా రొటేట్ అయింది అంటే 180 degrees రొటేట్ అవుతుంది పి అనేది. ఓకే, హాకీ HOCKEY, హాకీ సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. How many English words can be formed using each letter only once? So YOKE, యోక్ తెలుసు కదా మీకు. యోక్ అంటే ఒక వుడెన్ పీస్ అన్నమాట. ఓకే, యానిమల్స్, టూ యానిమల్స్ నెక్ మీద ఉంటుంది అటాచ్ చేసి, దాన్ని మనం యోక్ అంటాము. సో ఓన్లీ వన్ వర్డ్ ఈస్ ఫార్మడ్. 3 of the following 4 pairs are odd. ఇవి 13 lines కదా, 18 lines 15 lines, 11 lines 89 కాదు. అదే మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, బటర్ CWWSCO, CWWSCO. So 2, 3, 21, 23, 2023, 2019, 5, 3, 18, 15. +1, +2, +3, -1, -2, -3. So latent. So 20 - 3 is 17. Latent kada. +1, +2, +3 చేయాలి, -1, -2, -3 చేయాలి. 20 - 3 is 17. 17 అంటే Q. Q తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ MA ఉంది. సో +1, +2 కదా, 1 + 2 అంటే 3. MC ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సమ్ పెన్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ కార్స్, సమ్ కార్స్ ఆర్ స్పూన్స్, సమ్ స్పూన్స్ ఆర్ పెన్స్ రిలేషన్ లేదు చెప్పలేము. సమ్ బుక్స్ ఆర్ పెన్స్ కరెక్ట్, ఓన్లీ కంక్లూజన్ టు ఫాలోస్. నెక్స్ట్, సో ఇది ఆ పర్టికులర్ పోర్షన్ ని మనం ఫిల్ చేయాలి. అంటే ఇలా రావాలి మనకి. ఓకే, ఇక్కడ మనకి గీత లేదు, తప్పు. ఎస్, సెకండ్ వన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ పోర్షన్. నెక్స్ట్, కార్డ్ 7359, సర్వ్ 1256, ప్యాక్ 8497, డీకి కోడ్ అడుగుతున్నారు. సో డీకి కోడ్ అంటే మనకి సర్వ్ ఆర్ ఉంది కదా, కామన్ గా 1256 7359, 5 పోతుంది. నెక్స్ట్ ప్యాక్ ఏసీ ఉంది, ఏసీ అంటే 8497, 97 కామన్ గా ఉంది. 97 పోతే ఇక్కడ మిగిలింది డి, డికి మనకి 3 కోడ్ వస్తుంది. లాస్ట్ క్వశ్చన్. సో ఆపోజిట్ టు క్యాప్ అడుగుతున్నారు. సో ఇలా ఉంటే ఏమవుతుంది, ఇవి రెండు ఆపోజిట్ అవుతాయి, ఇవి రెండు ఆపోజిట్ అవుతాయి, ఇవి రెండు ఆపోజిట్ అవుతాయి అన్నమాట. సో ఆపోజిట్ క్యాప్ ఈస్ ఇన్వర్స్ ట్రయాంగిల్. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఇది CGL Type 2 రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.